హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఉత్కంఠ వేడింది. మహాకూటమి భారీ విజయాన్ని సాధించింది. అంచనాలకు మించి కూటమికి సంబంధించిన నేతలు సీట్లు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 10 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం నేను వీడియో చేస్తున్న సమయానికి లీడ్లో ఉంది. అందులో కూడా కొన్ని స్థానాల్లో చాలా తక్కువ ఆధిక్యతతో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే పరిస్థితి కూడా కనపడుతోంది. అయితే మహాకూటమి విజయం, వాళ్ళు విజయాన్ని ఊహించినప్పటికీ ఈ స్థాయి విజయాన్ని మాత్రం ఖచ్చితంగా మహాకూటమికి కూడా ఊహించి ఉండదు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. మహాకూటమి భారీగా సీట్లను సాధించింది. స్ట్రైక్ రేట్ గురించి పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగా ఆయన అదే స్థాయిలో స్ట్రైక్ రేట్ని సాధించారు. 21 స్థానాలకు పోటీ చేస్తే మొత్తం 21 స్థానాల్లోనూ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. 144 స్థానాలకు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 136 చోట్ల విజయం సాధించబోతోంది. 10 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతుంది. సో మొత్తంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కూటమికి సంబంధించిన నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించడం కనపడుతోంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా వన్ సైడెడ్గా కూటమికి ఓటు వేయటం కనపడుతోంది. సో రాష్ట్రంలో జరిగిన క్యాంపెయిన్, ఇటు అధికార పార్టీ వైపు నుంచి అటు ప్రతిపక్షాల వైపు నుంచి జరిగిన క్యాంపెయిన్లో ప్రతిపక్షాలు చెప్పిన మాటల్ని ప్రజలు ఎక్కువగా బిలీవ్ చేసినట్టుగా కనపడుతోంది. ప్రధానంగా కూటమి ఇచ్చిన హామీలు, సూపర్ 6కి సంబంధించిన హామీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సర్కారు అభివృద్ధి చేయలేదు అంటూ చేసిన క్యాంపెయిన్ కావచ్చు, ప్రజలు ఎక్కువగా బిలీవ్ చేశారు లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు. అయితే ఈ ఫలితాల్లో ఓటమి కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నంబర్ ఆ పార్టీని మరింత ఆందోళనకు గురి చేస్తున్న వాతావరణం కనపడుతుంది. రాయలసీమ లాంటి ప్రాంతాలలో గడిచిన 2-3 దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాజా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు అందిన ఘన విజయాల్లో, అద్భుతమైన విజయాల్లో తాజా విజయం ఒకటిగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ 99లోనూ, ఆ తర్వాత 2004లోనూ విజయం సాధించినప్పటికీ అవి బొటాబొటీ విజయాలుగా మాత్రమే ఉన్నాయి. తాజా విజయం మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీగా కనపడుతోంది. సో రాయలసీమలో పట్టు కోల్పోవడం, రాయలసీమలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కూటమికి రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేసే అంశంగా కనపడుతోంది. కర్నూలు లాంటి పార్లమెంట్ స్థానంలో 1984 తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలవాల. అటువంటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆ పార్లమెంట్ స్థానాన్ని గెలవబోతోంది. ఒంగోలు లాంటి పార్లమెంట్ స్థానంలో 1984 తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలవాల. అటువంటి లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ స్థానాల్లో గెలుస్తూ వచ్చే తెలుగుదేశం పార్టీ గెలవలేదు. తెలుగుదేశం పార్టీ ఒంగోలుని గెలవబోతుంది. ఒంగోలు లాంటి స్థానాల్లో కూడా గెలవబోతుంది. నంద్యాల లాంటి స్థానాల్లో కూడా గెలవబోతుంది. నంద్యాలలో కూడా చాలా కాలంగా 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించిన పరిస్థితి లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పశ్చిమ ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిన పరిస్థితి కనపడుతుంది. సో ప్రధానంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా మొత్తం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, కుప్పం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున మహాకూటమికి సంబంధించిన గాలి వీచిన వాతావరణం కనపడుతుంది. కూటమి సక్సెస్ అయింది అనేది కూడా ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కూటమికి సంబంధించిన సినర్జీ కావచ్చు, కలిసి పనిచేయడం కావచ్చు, ఓట్ల ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చూపి ఉంటాయనేది ప్రస్తుతానికి అందుతున్న విశ్లేషణలు. సో 1-2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం జరిగితే కానీ ఏ అంశాలు ఈ స్థాయిలో కూటమి విజయానికి కారణమయ్యాయని తెలిసే పరిస్థితి ఉండదు. సో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెప్తున్నట్లుగానే అమరావతి కేంద్రంగా ఈ నెల 9న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట, ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో మొత్తంగా దాదాపు 6 నెలలుగా కంటిన్యూస్గా ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ హీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 6 నెలల హీట్కి 6 నెలల ఉత్కంఠకి తెరపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోదఫా ప్రభుత్వం మారింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయి విక్టరీని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించారో దానికి మించిన విక్టరీని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి అందించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగిన వాలంటీర్ల అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించిన పరిస్థితి కనపడలేదు. పెన్షనర్లకు సంబంధించిన అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించిన పరిస్థితి కనపడలేదు. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్డ్గా 2-3 రోజుల తర్వాత ఏ అంశాలు ఏ ఫ్యాక్టర్ విజయానికి కారణమైంది, మహాకూటమి విజయానికి కారణమైంది అనేది విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతానికి తాజాగా ఉన్న రిజల్ట్స్ని బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మహాకూటమి వైపు ప్రజలు వన్ సైడెడ్గా ఓటేశారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అనే విషయం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, నా వల్ల మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకపోతే నాకు ఓటేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన మాటలో మంచి జరగలేదు అని ప్రజలు భావించారు అనేది ఈరోజు తీర్పుని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.